చెరుకు రసం వండించుకొని అసలు బయట చెరుకు రసం ఎంత బాగుంటుందో కొన్ని పించుకొని తీరాల్సిందే. నాకు ఇప్పుడు చెరుకు రసం కావాల్సిందే. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. బాగుంది కాసేపు ఆగు, అప్పుడు చల్లబడిన తర్వాత ఇప్పుడు కాదు. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఒక్క నిమిషం ఇప్పుడు చెరుకు లేకుండా ఒక్క చిటికలో నీకు చెరుకు రసం చేస్తా. ఇప్పుడైతే మా అమ్మమ్మ నా కోసం అయితే చెరుకు రసం అయితే చేసేస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. హాఫ్ కప్పు బెల్లం అయితే తీసేసుకుందాము. కొంచెం 10 రెమ్మలు పుదీనా అయితే ఒక నిమ్మకాయ పెద్దది తీసుకోండి. మేము 4 ఉన్నాం కాబట్టి మేము పెద్దది తీసుకున్నాము. అల్లం అయితే చిన్న ముక్క అయితే తీసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిలో మిక్సీ వేసేద్దాం. అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. లెమన్ అయితే పిండేసుకున్నాం. లెమన్ అయితే ఇప్పుడు పిండేద్దాము. నేనైతే ఇక్కడ నీళ్ళు అయితే పోసేస్తున్నాం. కూలింగ్ వాటర్ 5-6 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసేయండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అప్పుడు తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసేసుకుందాము ఇందులోకి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే వడకట్టేసుకుందాము. అంతే, మనకు వచ్చేసి చెరుకు రసం. ఇంకా తాగేద్దాం. ఇట్లా ఇదిగో మా స్వీటీ నీ కోసం రసం తీసుకొచ్చా. మనం అయితే ఇప్పుడు దీన్ని తాగి టేస్ట్ అయితే చెప్దాం. బయట కంటే బాగుంటుందో లేదో చూద్దాం. బయట దానికంటే ఇదే బాగుంది, సూపర్గా ఉంది. మరొక వీడియోతో మేము ముందుకు, మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంది. మీరు ట్రై చేసి మాకు